ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రెండవ దినములోనికి మమ్మల్ని నడిపించినందుకై నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా, ఈ కూటమిలో నా ప్రభు ఇంతవరకు ఆరంభ ప్రార్థన మొదలుకొని చక్కగా మీరు నడిపించిన నడిపింపు కొరకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ముందున్న సమయాన్ని మీ దాసుని అభిషేకించి నాతో మాతో మాట్లాడి అందరితో మాట్లాడి అయా ప్రభా మరొకసారి మమ్మల్ని ఉజ్జీవింప చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయాన్ని నేరుగా గారికి అప్పగిస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా ఏళ్ళ కిందట 40 ఏళ్ల కిందట 43 ఏళ్ల కిందట అనుకుంటా, ఇక్కడ యనమల కుదురులో డేవిడ్ రాజు గారు అన్న పాస్టర్ గారు ఉండేవారు. మీకు ఎవరికన్నా తెలుసా? తర్వాత ఇక్కడ కృష్ణా జిల్లా పామరులో జాన్ అనే పాస్టర్ గారు ఫస్ట్ నైట్ వచ్చారు. ఫస్ట్ డే టైం బై జాన్ తమ్ముడు ఉన్నావు ఎప్పుడు ఇక్కడ? కాదు లేడు కదా, కానీ వచ్చాడు కదా, ఫస్ట్ డే వచ్చాడు. ఆ రోజుల్లో నేను ఇటు సేవ కొరకు ఇటు కృష్ణా జిల్లా అంతా తిరిగి పామర్రు, తర్వాత అప్పటికి ఇంకా రాజబాబు అన్నయ్య గారు ఇంకా మీటింగ్స్ సేవ మొదలు పెట్టలే, ఆ తర్వాతనే మొదలైనవి. కుందేరు కృపారావు గారు వారు అప్పుడు అక్కడ మెయిన్ రోడ్లో ఆకునూరులో కోటేశ్వరమ్మ గారు మరి సీతారామమ్మ గారని ఫ్యామిలీ రక్షణ పొంది అంటే అక్కడ వారి చావిట్లో మొట్టమొదట కృష్ణా జిల్లాలో నాకు మీటింగ్స్ అయినాయి. అదొక చరిత్రాత్మకమైన సభలు. అక్కడ అప్పుడు ఆ సభల్లో మందపాక జాషువా గారు కూడా వచ్చారు. మందపాక జాషువా గారు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? చాలా బైబిల్ మిషన్ నుండి సపరేట్ అయ్యారు. వారేనా మీరు అనేది? వారు అక్కడ ఆ రోజుల్లో జరిగినాయి. అన్నయ్య కేసరిపల్లి తర్వాతి దశ డానియల్ కోటేశ్వరరావు గారు, పెద్ద కాంపౌండ్, అక్కడ 3 రోజులకు మీటింగ్ అని నన్ను పిలిస్తే అదొక మహా విచిత్రం. వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు. రంజితో ఫిరైన శాల్తీ ఉన్న కొత్తగా 2 సంవత్సరాలు సేవ చేస్తున్నా. నకరికల్లో నేను ఒక 10 మందిని పెట్టుకొని రొట్టె విరుచుకుంటూ ఆదివారం ఆరాధన జరిగిస్తూ సువార్త సేవ సైకిల్ మీద చేస్తున్నా. ఈ కుందేరు కృపారావు గారు మరి వారి సుజానమ్మ గారని వారి వదిన గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరిని తీసుకురా
భాగ్యరెడ్డికి ఉత్తరం రాయి అని దేవుడు మాట్లాడాడు. సరేనని దేవుడు పంపిన దైవజనులు ప్రసంగించేదరని కరపత్రం వేశారు. భాగ్యరెడ్డి గారికి ఉత్తరం రాశారు. మీకు దేవుడు ఎవరినో చూపిస్తారట, వారిని మా సభలోకి తీసుకొని రావాల్సిందని. భాగ్యరెడ్డి గారు ఎక్కువ మోకాళ్ళ ప్రార్థనలో ఉంటుండేవారు. నాకు ఆయన వరుసకు బావ అవుతాడు. వాళ్ళ చెల్లెను మా అన్నయ్యకి ఇచ్చారు. అయితే ఆయన పొద్దున్నే ప్రార్థన చేస్తూ ఉంటే ఊరికే నా ముఖం ఆయన ముందుకు వస్తూ ఉంది. తమ్ముడు ఏదన్నా అక్కర్లో ఉన్నాడేమో, బావగారు అన్నాడు. బావగారు ఏదన్నా అక్కర్లో ఉన్నారేమో, దేవా కాపాడు, ఆశీర్వదించు, సహాయం చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ నా ముఖం ముందుకు వస్తూ ఉంది, కళ్ళ ముందుకు. అట్లా 10 సార్లు వచ్చిన తర్వాత, ఏంటి ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా, మళ్ళీ ఓఫీర్ను తీసుకొచ్చి నా ముందు పెడుతున్నావు అని అడుగుతున్నా. ఆ లోపల పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఒక కార్డు వచ్చింది. దేవుడు మీకెవరినో చూపిస్తూ తీసుకొని మన సభలకు మీరు రావలసింది అంటే, ఓహో అయితే ఓఫీర్ను దేవుడు చూపిస్తున్నాడు, వాళ్ళ మహాసభలకి ఇప్పుడు ప్రసంగికుడు అన్నమాట అని ఆయన గ్రహించి అప్పటికప్పుడు ఇక త్వరగా స్నానం చేసి తట్టబుట్ట సర్దుకొని అటు సిద్దిపేట దగ్గర నుండి హైదరాబాద్కు వచ్చి మళ్ళీ విజయవాడ రూట్లో నకరికల్ సూర్యాపేట దగ్గర ఉంటుంది, నల్గొండ జిల్లా. అక్కడ నేను ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాను. ఆడికి వచ్చి తలుపు తట్టాడు. ఏంటి బావగారు అందరు బాగున్నారు అదంటే, అందరు బాగానే ఉన్నారు, నువ్వు నడువు ముందు పెట్టి సర్దుకొని వెళ్ళు, బయలుదేరు, కృష్ణా జిల్లాకి వెళ్ళాలి, ఆకునూరు అన్నారు. ఇతడు ఏం చెప్తాడండి, ఇక్కడ పెద్ద పెద్ద ముదురు దగ్గర టైం వేస్ట్ చేయకండి, ఎక్కడో రాంగ్ నెంబర్ అయింది మీకు, వాక్యం లేదు ఏం లేదు అతనికి, అక్కడ ముందు కూర్చోమని సభలో కూర్చోమని చెప్పి నన్ను మీటింగ్లో అక్కడ సభలో కూర్చోబెట్టేశారు. స్టేజ్ మీద కూడా పిలవాల. సరే నేనేం చేస్తాను, నా మెడికల్ సంచి, హెబ్రోన్ సంచి ఉంటుంది కదా, అట్లాంటి బ్యాగు లోపల బైబిల్, ఒక టవలు, మార్చుకోవడానికి ఒక లాల్చీ పైజామా డ్రెస్, ఓ లుంగి, అదే నా లగేజ్. మరి పిలిచిన వాళ్ళు వెళ్ళిపో, అక్కడ వెనక్కి కూర్చో అన్నారు. సరేనని వెనక్కి పోయి కూర్చున్నా. జాషువా గారు అన్నారు, మీరు పిలిచారు కదా పని కట్టుకొని ఒక మనిషిని, ఒక్క 10 నిమిషాలైనా ఛాన్స్ ఇవ్వకుండా అక్కడ కూర్చోబెట్టడం అది మర్యాద కాదు. ఒక 10 నిమిషాలు మాట్లాడించేసి బస్ ఎక్కించేసి పంపండి, అది మర్యాదగా ఉంటుంది. ఓ 10 నిమిషాలు మాట్లాడనియండి, ఎలాగో తేలిపోతాడు, కుర్రోడు అనుభవం లేనోడు కనుక. ఇక్కడ పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు. ఒకసారి 10 నిమిషాలు నీ సాక్ష్యమో వాక్యమో ఏదో చెప్పేసి వెళ్ళిపో. My favorite song, तुझे पाकर मसीहा मैंने किस्मत को संवारा है, मोहब्बत की कसम तो अपनी जान से प्यारा है. बहुत खूबसूरत भजन तारीफ की गीत है, बहुत अच्छा गाना है.
చాలా సంతోషం. కెన్ ఐ గో అహెడ్? అయితే సరే, నన్ను అక్కడికి పిలిచారు. ఈ చిన్నపిల్లగాడు వీడేం చెప్తాడని చెప్పి అక్కడ అందరూ బాగా మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద తలలు పండిపోయిన వాళ్ళు. నాకేం 22 ఏళ్ళు, 22 ఏళ్ళండి నా వయసు. ఆయన కూర్చోబాబు అని నన్ను పంపించేశారు. కూర్చుంటే మళ్ళీ కాసేపు అయ్యాక ఈ జాషువా గారి జోక్యాన్ని బట్టి ఓ 10 నిమిషాలు సాక్ష్యం ఏదో చెప్పుకుంటాడు, ఛార్జ్ ఇచ్చి పంపించేసేయండి, అది మర్యాదగా ఉంటుంది. అసలే టైం ఇవ్వకపోవడం, అక్కడి నుంచి మనిషిని పిలిచి ఇది పద్ధతిగా ఉండదు అని చెప్పాడు ఆయన. అప్పుడు వచ్చి చెప్పారు, ఈ పెద్ద ఆయన ఎవరో వాక్యం చెబుతున్నారు కదా బాబు, తర్వాత నీ టైము 10 నిమిషాలు. చాలామంది బోధకులు ఉన్నారు అని చెప్పారు. సరేనండి అన్నాను. వాక్యం మొదలుపెట్టా. టైం ఇచ్చారు, మైక్ పట్టుకున్నాను. ఎంతసేపు మాట్లాడాను నాకు తెలియదు, వాళ్ళకు తెలియదు, ఎవరికి తెలియదు. 2 గంటలు అయిపోయింది. 2 గంటలు అయిపోయిన దాకా ఎవ్వరు నోరెళ్ళ పెట్టి అలాగ చూస్తున్నారు తప్ప వాచి నేను చూసుకోలేదు, వాచి వాళ్ళు చూసుకోలే. 2 గంటలు ఏకధాటిగా అనర్గళంగా వాక్యం ప్రసంగించినాక పెద్ద సేవకులందరూ వచ్చి అన్నారు, బాబు నిన్నెందుకు దేవుడు పిలవమన్నాడు ఇప్పుడు అర్థమైంది, నీలో దేవుని వాక్యం నివసిస్తోంది అని చెప్పి, నీవు ఉన్నప్పుడు మేము మాట్లాడడానికి తగమునైనా అని వాళ్ళిళ్ళ కింద కూర్చున్నారు. వాళ్ళిళ్ళ కింద కూర్చొని నాకు టైం ఇచ్చారు. 3 దినాలు సభలు. 3వ దినం మీటింగ్ నైట్. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వార్త పాకిపోయింది. ఒక అద్భుతమైనటువంటి వాక్య సేవకుడు వచ్చాడట, అద్భుతమైన ప్రసంగాలు వస్తూ ఉన్నాయి అని పూటకి ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు, జనాలు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళ సాయివిడంతా నిండిపోయింది, బయట రోడ్డు మీద కూర్చున్నారు వేల జనం. 3వ రాత్రి ముగింపు ఆశీర్వాద ప్రార్థన అని చెబితే జనం ఒప్పుకోలేదు, రేపు కూడా పెంచండి అని అడిగారు. సరేనమ్మా, మరి కోటేశ్వరమ్మ గారు అప్పుడు ఉన్నారు, వారి కుమార్తె సీతమ్మ అక్కయ్య. మీలో మరి ఆ పాతోళ్ళకైతే తెలుస్తుంది, ఇక్కడ ఉన్న చాలామంది సగానికి సగం మంది అప్పుడు పుట్టలేదు కూడాను. మరి అరే బాబు పడింది. అప్పుడు కోటేశ్వరమ్మ గారు ఒప్పుకున్నారు. మంచిది, ఇంకో రోజు పెట్టండి. ఇంకో రోజు 4వ రోజు పెంచారు. 4వ రోజు అడిగారు, అప్పుడే వద్దండి, ఇంకా వాక్యం నేర్చుకోవాలి మేము, 5వ రోజు పెంచండి అన్నారు. అలాగా ఏ రోజుకి ఆ రోజు ఇంకొక రోజు అడుగుతున్నారు. జనాలు పెరిగిపోతున్నారు. ఆ మీటింగ్స్ ఆపకుండా 15 దినాలు జరిగినాయి. మరి నాకు నకరికల్లో ఒక సంఘం ఉంది, 10 మందే, వేల జనమే కాదు. అయినా మరి అదేనా బాధ్యతే కదా, ముగ్గురున్న బాధ్యతే కదా. ఆ రోజు ప్రభు రొట్టె విరవాలి, ఆదివారము. మరి భాగ్యరెడ్డి గారు నాతోనే ఉన్నారు. బావగారు నేను వెళ్ళిపోతానంటే, ఉండవయ్యా నువ్వు, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, ప్రజలేమో కావాలంటున్నాడు, నకరికలు వెళ్తుందంటావు అంటే మరి అక్కడ ఉన్న సంఘం కాదా, అది బాధ్యత కాదా నేను అన్నాను. సరేలే, మరి అప్పట్లో మొబైల్స్ లేవు, ఏమీ లేవు. ఇంకా నకరికల్లో మా మేనమామ గారు ఉన్నారు. అక్కడ ఒక డాక్టర్ కోటేశ్వరరావు ఉన్నాడు. ఆయన దగ్గర ల్యాండ్లైన్ ఫోన్ ఉంది. వాళ్ళకు ఫోన్ చేసి మా మామయ్య గారిని పిలిపించి పలానా సేవకుడిని పిలిపించుకొని ఆదివారం ఆరాధన క్రమం జరిగించుకోండి, బ్రేక్ రానియొద్దు, ఇక్కడ నేను ఇట్లా ఇరుక్కుపోయానని చెప్పాను. అలాగా మధ్యలో ఒక సండే కూడా దాటివేసి 15 రోజులు ఆ మీటింగ్స్ ఆకునూరులో జరిగినాయి.
నిర్వాహకులు కుందేరు కృపారావు గారు. 15 days అయిన తర్వాత నేను చేతులు ఎత్తేసాను. నన్ను ఇంకా మీరు ఆపకండి, దండం పెట్టుకుంటారు, అవసరమైతే మళ్ళీ వస్తాను అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నన్ను కుందేరు కూడా ఒక ఊరే. కుందేరు కృపారావు అంటే మన ఊరు రానియకూడదు అని కుట్ర చేశారు. క్లియర్గా వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఇతడు వచ్చి ఇంత వాక్యం చెప్పి వెళ్తే తర్వాత మన సంఘాలు మనల్ని ఏం గౌరవిస్తాయి, ఇంతకాలము మన సంఘాల్లో మనం చెప్పలేకపోయిన విషయాలు ఇతడు చెప్తున్నాడు. చూడ్డానికి కుర్రోడే కానీ అతడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏంటయ్య గారు ఇంతకాలం మీరు చెప్పలేకపోయారు ఈ విషయం, ఈ ప్రశ్నకు జవాబు లేదు మీ దగ్గర, ఆ అబ్బాయి వచ్చాడు కనుక ఎంతో నేర్చుకున్నామని ఇలాంటి టాక్తో అప్పటి గొప్ప గొప్ప దైవజనులకి నా మీద అసూయ. ఇంకా కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అప్పుడు అంతా ఒకటేగా, తెలంగాణ లేదుగా. ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జిల్లా రాజకీయ రాజధాని. దైవజనుల రాజకీయాలకు కూడా ఇది రాజధాని. దానికి మొట్టమొదట బలి పశువు నేను. ఎవరైనా వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటే అందరూ కలిసికట్టుగా ముఠా కట్టేసి రాకుండా చేస్తారు. నేనేమనుకున్నానంటే ఎప్పటికీ నన్ను బొంబాయి, ఢిల్లీ ఎక్కడెక్కడో పిలుస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఉంది కదా, నాకు ఒక అడ్వాంటేజ్, పెద్ద లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు నాకు. హిందీ రాష్ట్రాలకు వెళ్తే హిందీ మాట్లాడుతాను, అవసరమైతే ఇంగ్లీష్లో వాక్యం చెబుతాను, లేదంటే తెలుగులో చెప్తాను. లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. నా మీద రాజకీయం చేసిన వాళ్ళు ఉన్న ఊర్లో తప్ప ఎక్కడ కూడా చెప్పలేరు. కాబట్టి అయితే కృష్ణా జిల్లా అంటే నాకు చాలా ప్రేమ. ఎవరెన్ని రాజకీయాలు, ఎంత ద్వేషము, ఎంత విషంగక్కి ఎంత చేసినా కృష్ణా జిల్లా అంటే నాకు చాలా ప్రేమ. మరి బెంగళూరు నుండి మన సహదాసుడు పాస్టర్ జోసెఫ్ దిలీప్ కుమార్ గారు వస్తున్నారు. ప్రియులారా, ఎందుకు ప్రేమ అంటే మొట్టమొదటి విషయం, మిషనరీల కాలం నుండి ఇక్కడ గుణదలలో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం హెడ్ ఆఫీస్ ఉంది విజయవాడలో. ఐపీసీ బైబిల్ కాలేజు హెడ్ ఆఫీస్ ఉంది. అంతకుముందు ఏలూరు. పాత సంగతులు చెప్తున్నాను నేను, 40-50 ఏళ్ళ కింద సంగతులు చెప్తున్నాను. తెలుసుకోవాలి మరి, ఇప్పుడు పుట్టే పిల్లలకు తెలియాలి కదా సంగతులు. సంవత్సరానికి ఒకసారి జనరల్ కన్వెన్షన్, ఐపీసీ జనరల్ కన్వెన్షన్ ఏలూరులో జరిగేది. తర్వాత మా పెద్ద పాస్టర్ గారు పిఎం సామ్యుల్ గారు విజయవాడ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఇటు షిఫ్ట్ అయ్యారు. దేవుని నడిపింపుని బట్టి గుణదలలో ల్యాండ్ కొని అక్కడ ఒక మంచి క్యాంపస్, బైబిల్ కాలేజీ, హెడ్ ఆఫీస్ అంతా నడిపించారు. కాబట్టి గుణదల అంటే విజయవాడలో భాగం. అది మా తల్లి సంఘం యొక్క సెంట్రల్ ఆఫీస్. మా బైబిల్ కాలేజ్ అక్కడే ఉంది. సో మా అమ్మ పుట్టిన ఇంటికి, మా తాతయ్య ఇంటికి పోతే ఎంత ప్రేమో, విజయవాడకు వస్తే నాకు అంత ప్రేమ. అది సెంటిమెంట్ మీకు అర్థమై ఉంటుంది. మా తల్లి పుట్టినిల్లు మా తాతయ్య గారి దగ్గరికి పోతే ఎలాగా సరదా పడతాము, అలాగే మా తల్లి సంఘం యొక్క సెంట్రల్ ఆఫీస్ విజయవాడ. అదొక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది నాకు. సో అప్పటి నుంచి ఇప్పటికీ నేను ప్రేమిస్తే శాశ్వతంగా ప్రేమిస్తానంతే. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను దూరం చేసుకున్నాడు వాడు భ్రష్టుడు, వాడు నష్టపోతాడు. ఇప్పుడు దేవుని ప్రేమను త్రోసేసిన వాడికి నష్టమా, దేవుడికి నష్టమా? కనుక నేను అదే పాయింట్లో ఉంటా ఎప్పుడు కూడా. కాబట్టి మళ్ళీ ఇన్నాళ్ళ కంటే దయాసాగర్ ద్వారా దేవుడు మళ్ళీ ఒక 20 ఏళ్ల క్రితం మళ్ళీ ద్వారం తెరిచారు.
పాస్టర్ మురికిపూడి దయాసాగర్. ఆయన ఒక అద్భుతం. కేవలం వాక్యాన్ని విని నన్ను ప్రేమించి నన్ను వెంబడించి ఇంకా అన్నా 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 అని పిలిచాడంటే ఇక సొంత మా అమ్మకు నా తర్వాత ఒకడు పుట్టుంటే ఎలాగో అంత ప్రేమ దయాసాగర్కు. అప్పట్లో ఈ హవాయి రబ్బర్ స్లిప్పర్స్ చెప్పులు వ్యాపారం చేసేవాడు. ఆయన బిజినెస్ అది, కుటుంబాన్ని పోషించుకుంటూ చేసి అప్పటి నుంచి తర్వాత నన్ను దేవుడు సేవకు రమ్మంటున్నాడు అన్నయ్య అంటే, రా తమ్ముడు, దేవుని చిత్తమే అని చెప్పాను. అలాగ హస్త నిక్షేపణ పొందాడు. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎందరో సేవకులను తయారు చేశాడు. అప్పటికి ఇప్పటికీ నమ్మకస్తుడు. దానియేలు నమ్మకస్తుడై ఏ తప్పైన నేరమైనను చెయ్యడు అన్న సాక్ష్యం పొందినవాడు దయాసాగర్. దయాసాగర్ వాళ్ళ అన్నయ్య వెంకటేశ్వరరావు, తను కూడా చాలా ఏంటంటే చాలా ప్రేమ, ఇంకా వర్ణించలేని ప్రేమ అన్నమాట. అలా కృష్ణా జిల్లాకు మళ్ళీ నేను రావడం ఒక 20-25 ఏళ్ల క్రితం మళ్ళీ స్టార్ట్ అయింది. దేవుని మహాకృప. ఇంకా ఈ చుట్టుపక్కల గుంటూరు అయితే నన్ను చాలా ప్రేమించి హక్కున చేర్చుకున్నారు. ఈ 40 ఏళ్ళుగా గుంటూరు వస్తూనే ఉన్నా. ఈ విజయవాడ పరిసరాల మీద ఒక కోట కట్టుకొని కూర్చొని ఎక్కడన్నా తిరుగు, ఈ పరగణాల్లోకి రావడానికి వీలు లేదు. అది కారణం ఏంటంటే చెప్పరా, అతడంటే మాకు ఇష్టం లేదు, అతడికి మాకు సిద్ధాంత భేదాలు ఉన్నాయి. ఏంటి భేదాలు? యేసుదేవుడు కాదన్నాడా? సిగరెట్లు తాగుడు మందు తాగండి అని చెప్పాడా? లేకుంటే వ్యభిచారం చేయండి పర్లేదన్నాడా? యేసు రెండోసారి రాడని చెప్పాడా? ఏమీ విభేదం చెప్పండి అయ్యా, మార్చుకుంటాం పోనీ. అంత వాదన మాకు అక్కర్లేదు, ఎందుకంటే ఎట్లానో ఓడిపోతాం కాబట్టి. ఏం లేదు, మ్యాటర్ లేదు, కానీ ద్వేషం ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ విచిత్రంగా ఎలాగా ద్వారం దేవుడు తెరిచాడో, రోజాముణమ్మ గారు ఇక్కడ మీటింగ్స్ పెడతారని చెప్పి నాకు కెనడా నుండి ఆదిత్య ఫోన్ చేశాడు. తర్వాత ప్రభు కుమార్. విచిత్రం, ఇది చాలా విచిత్రం. దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో, ఎక్కడ తన వాక్యాన్ని పంపించాలో, తన ప్రణాళికలో ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుంటాడు. దేవుని కార్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరోసారి సభకు విచ్చేసిన మీకు అందరికీ దైవాశీస్సులు. నా ఆశీస్సులేం కాదులేండి, దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. అసలైనటువంటి మా దర్శన నెరవేర్పు, దేవుడిచ్చిన దర్శన నెరవేర్పు ఇప్పుడే మొదలవుతుంది. అది కాదు పెద్ద గ్రంథం, మళ్ళీ అదంతా చెబితే సాయంత్రం అయిపోతుంది. మరి ప్రార్థన చెయ్యండి అని కూడా నేను అడగాను. నేను నమ్మేది ఏంటంటే, నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? గనక దేవుడు మీకు చెబితే గనక ప్రార్థన చేయండి. అతడు నా దాసుడు, అతని కొరకు ప్రార్థన చేయమని దేవుడే చెబితే ప్రార్థన చేయండి. లేకపోతే టైం వేస్ట్ చేసుకోకండి. మీ హృదయ భారాన్ని బట్టి ప్రార్థనలో కొనసాగండి. న్యాయపీఠం ముందుకు మనం వెళ్ళే టైం చాలా చాలా దగ్గరలో ఉంది. అతి త్వరలో మనందరం వెళ్ళి న్యాయపీఠం ముందు నిలబడతాం. ఎవరి న్యాయపీఠము? క్రీస్తు న్యాయపీఠం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. కృష్ణా జిల్లా అనేక మంది మహానుభావులకు, రాజకీయ నాయకులకు, కళాకారులకు పుట్టు స్థానము, అనేక మంది అభిషిక్త దైవజనులకు జన్మస్థానం. మరోసారి కంకిపాడు అని మరి ఊరికి ఎందుకు వచ్చిందో, అక్కడ మొక్కజొన్న కంకులేమో కనబడుతున్నాయి. అది ఏంటంటే జొన్నలేనా? సరే, అందుకే కంకిపాడు అన్నారేమో. చాలా సంతోషం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం
మొదటి తిమోతి 4:3 ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. 4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియో నిషేధింపదగినది కాదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ ప్రభువా నీకే వందనాలు. మహిమగల మా దేవా నీకు స్తోత్రములయ్యా. ఈ 2వ దినము బైబిల్ పఠన, బైబిల్ పరిశోధన తరగతి కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఈ అద్భుతమైన మహాసభలను మీరు నిర్వహిస్తూ మీ దాసురాలు రోజామణమ్మ గారిని, వారి సహవాస సభ్యులు, అలాగే సహకారులైన అభిషిక్త దైవజనులు అనేక మందిని కూడా మీరు బలపరిచి ప్రేరేపించి ఒక సైన్యముగా నిలవబెట్టి ఇంత అద్భుతమైన మహాసభలు మీరు నిర్వహిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దీన సేవకుడు బలహీనుడే, కానీ నీవు బలవంతుడమైన దేవుడవు తండ్రి. ఇప్పుడు వేదిక మీద కూర్చుండి మైకు పట్టుకున్న నీ వాక్య సేవకుడు అల్పజ్ఞుడు, ఏమీ తెలియని వాడే, కానీ నీవైతే సర్వజ్ఞుడవు కదా నాయన. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు గనుక మీరు నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి దేవా. నాకు కనబడండి, అందరికీ కనబడండి, గొప్ప కార్యములు జరిగించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, నీ సంఘమును మహిమతో నింపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నిన్న ఉదయకాల సభ మొదలుకొని మనము ఒక శ్రేష్టమైన అంశాన్ని ప్రారంభించుకున్నాం. ఏమిటా అంశము? వెరీ గుడ్, ఏదెను పాఠాలు. చాలా కాలం కిందట నేను ఎడారి పాఠాలు అని సిరీస్ ఆఫ్ లెసన్స్ రాశాను. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో గిరికీలు కొట్టి అక్కడక్కడే తిరిగి సంచరించినటువంటి సందర్భంగా దేవుడు నేర్పుచున్న పాఠాలు, ఎడారి పాఠాలు అని కడబూర మాసపత్రిక, తర్వాత ఒమేగా స్వరంలో నేను ధారావాహికంగా రాశా. ఒమేగా స్వరంలో ఇంకా ఒక శీర్షిక రాశా, డ్రైవింగ్ పాఠాలు అని. అలాగా ఇంకా ఎన్నో రాయాలి, 60-70 పుస్తకాలు రాయాలని ఉంది. మరి దేవుని చిత్తమైతే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే నాకైతే లేదు. అబద్ధ క్రీస్తు వచ్చిన దాకా ఉండాలి. వచ్చిన తర్వాత వాడితో పోయి గొడవ వేసుకోవాలి. ఎవరే కుక్క, నువ్వేంట్రా, నువ్వు క్రీస్తు ఏంట్రా, మా యేసయ్య మేఘాల మీద వస్తాడు, దొంగ వెధవ, నువ్వు క్రీస్తువా, అందరినీ మోసం చేస్తున్నావు, షటప్ అని చెప్పి వాడితో గొడవ వేసుకోవాలని ఎదురు చూస్తున్నాను నేను. అప్పటిదాకా నన్ను ఆరోగ్యంగా కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన చిత్తం. ప్రియులారా, ఒకవేళ అలాగ దేవుడు ఆరోగ్యముతో కూడిన ఆయుష్కాలం ఇస్తే ఎన్ని పుస్తకాలు రాస్తానో తెలియదు. ఇప్పుడు
కొత్త సిరీస్ నిన్నటి నుంచి మొదలుపెట్టా. ఏంటది? ఏదెను పాఠాలు. అవును, నువ్వు మూలవాక్యం 1 తిమోతిలో చదివి ఏదెను పాఠాలు అంటే ఉంటే బాబు, వయసు మీద పడి నీకు అసలు కంటిన్యూటీ పోయినట్టుంది. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, తెగిన గాలిపటంలాగా. మొదటి రోజు నుండి చూస్తున్నాము. ఎక్కడో చదువుతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు. వాట్ ఈస్ దిస్ అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. ఏదైనా పాఠాలు అర్థం చేసుకోవాలంటే మనకు ప్రకటన గ్రంథం నుండి కూడా సొరంగాలు ఉంటాయి. ఆది కాండంలోనికి మిగతా 65 పుస్తకాల్లో నుండి సొరంగాలు ఉంటాయి. ప్రకటన గ్రంథంలోనికి కూడా ఆది కాండం మొదలుకొని అన్ని గ్రంథాల్లో నుండి సొరంగాలు ఉంటాయి. బైబిలు అంతటి అద్భుతమైన గ్రంథం, నిగూఢత కలిగిన గ్రంథం. బైబిల్ యొక్క డెప్త్, లోతు అది ఎరిగినవాడు ఎవడు నాకైతే తెలీదు. నేను ఎప్పుడు చెప్తుంటా, బైబిల్ మొత్తం నాకు తెలుసు అన్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఏ మనిషికి కూడా బైబిల్ మొత్తం తెలీదు. దేవుడు మనకు చూపించినంత వరకు మనకు తెలుస్తుంది. మనకు తెలియంది మహాసముద్రం ఇంకా బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు ఏదెను తోటకి 1 తిమోతికి సంబంధం ఏంటి? అదేంటో చెప్తాను. ఇప్పుడు ఒక ముక్క చెప్పేసి ముగిస్తాను, కానీ ఆ ఒక ముక్క ఎన్ని మైళ్ళ పొడుగు తెలీదు. ప్రియులారా, తొందరగా ముగించాలనే ఉద్దేశం అయితే ఉంది. నేను ఏం చేయాలి? నేను నిస్సహాయుణ్ణి. దేవుని బిడ్డలారా, ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత దేవుడు మొదట ప్రశ్నించినది ఎవరిని చెప్పండి? షబాష్, వెరీ గుడ్. ఆదామును. ఆదామా, నీవెక్కడ? మొదట శిక్ష ప్రకటించినది ఎవరి మీద? సర్పం మీద. సర్పమా, నీవు దీన్ని చేసినందున భూజంతువులన్నిటిలో శపించబడి, అక్కడి నుంచే శపించుకుంటూ వచ్చాడు. తర్వాత స్త్రీ, తర్వాత అది ఆర్డర్. దేవుని వాక్యం ఎంత అద్భుతమైందండి అసలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో, ప్రశ్నించడం ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడ పెట్టాడు, శిక్షించడం ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడ మొదలు పెట్టాడు. సాతానుతో దేవుడు పలికినటువంటి శిక్షా వచనములలో ఆ డిక్లరేషన్ ఆఫ్ పనిష్మెంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నంటే ఎన్నని చెప్పను, ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో గ్రంథాలు రాయాల్సినటువంటి సమాచారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ సర్పానికి దేవుడు శిక్ష విధించాడు. ఏమని శిక్ష విధించాడు? నువ్వు బ్రతుకు దినములన్నిటను నీవు మన్ను తింటావు, కడుపుతో నేల మీద ప్రాక్కుతావు. మంచిది. ఇప్పుడు మనం చూసే పాములన్నీ కడుపుతో పాకుతాయి, పొట్టతో నేల మీద పాకుతాయి. కాళ్ళున్న పాములేమి ఉండవు కదా. మరి హవ్వతో మాట్లాడింది ఈ పామేనా? దేవుడు సృజించిన, బాగా వినాలి, దేవుడు సృజించిన భూజంతువులన్నిటిలో సర్పము బహు. కనుక సృజించిన భూజంతువులలో పామును గూర్చే కదా మాట్లాడుతున్నాడు. అక్కడ ఉల్లి పొరలలాగా ఓపెన్ చేస్తూ ఉంటే లోపలికి ఎన్నో లెక్కలేని అంశాలు వస్తాయి. హవ్వ దగ్గరికి ఎవరు వచ్చారట? దేవుడు సృజించిన భూజంతువులలోకెల్లా యుక్తి కలిగిన సర్పం వచ్చిందట. కాబట్టి అక్షరార్థమైన పామే.
సరే, తర్వాత స్త్రీ సంతానముగా పుట్టిన ఒక మహాపురుషుడు నీ తలకాయ చిత్తగొడతాడని చెప్పింది. అదేం పాము? ఈ పాము భూమి మీద పాకే పామా? సిలువలో యేసయ్య అక్షరార్థమైన పాముని చంపాడా? మరి ఏ పాముని చంపాడు? పాపమునకు మూలకారకుడైనటువంటి లూసిఫరు అనే సర్పమును. హెబ్రీ 2:14 మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు ఖచ్చితంగా చెప్పేశాడు. సిలువలో యేసయ్య ఏ పాము తల మీద కొట్టాడు? అపవాది తల మీద కొట్టేశాడు. కాబట్టి మరి అపవాదిని గూర్చే ఆది కాండంలో మాట్లాడుతూ ఉంటే, ఉల్లిపొరలు తీస్తున్నాను నేను బైబిల్లో, అపవాదిని గూర్చే మాట్లాడుతుంటే మరి నువ్వు నేల మీద పాకుతావు, మన్ను తింటావు అని అంటాడేంటి? మరి సైతాను నేల మీద పాకుతాడా? వాడికి రెండవ ఆకాశంలో మహాసామ్రాజ్యం ఉంది. పాతాళ లోకానికి అధిపతి వాడు. వాడికో సింహాసనం ఉంది. అంధకార రాజ్యాధిపతి, వాయుమండలాధిపతి. వాడు భూమి మీద ఎందుకు పాకుతాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, శోధించాడు, మాట్లాడాడు. ఆయన చేత ఏదైనా తప్పు చేయిద్దామని తాపత్రయపడ్డాడు. మరి వాడు సాతానైతే నేల మీద ఏం పాకట్లేదు. కానీ మరి ఆది కాండము 3:15 3:14-15 వచనాలలో దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు చూడండి దయచేసి. లేదు నాయన, ఆది కాండం 3వ అధ్యాయం 3:14 బేట. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు అన్నాడు, మన్ను తింటావు, మరియు నీకు స్త్రీకిని వైరము కలుగజేసేదని అన్నాడు. కొంచెం ఆగండి. ఎవరెవరికి వైరం అంట? మొదట నీకును స్త్రీకి, అంటే సర్పానికి స్త్రీకిని వైరం కలుగజేస్తాడు. ముక్కలుగా విడగొట్టాలి. అంత అడవుడికి చదువుకెళ్ళిపోతే ఏది అర్థం కాదు. అనేక రకాల వైరాలు ఉన్నాయి అక్కడ అండి. మనం వాక్యము లోతుల్లోకి వెళ్ళాలంటే కొంచెం నిదానం ఉండాలి. ఎన్ని రకాల శత్రుత్వం ఉన్నదో చూడండి. నీకును స్త్రీకి నీ వైరము కలుగజేసేదను, అదొక సెక్షను. అంటే సర్పానికి స్త్రీలకు. మరి ఎక్కడైనా మీరు విన్నారా పాములు ఎప్పుడు ఆడవాళ్ళనే కాటేస్తే మగవాళ్ళని కాటేయమని? కాటేసేటప్పుడు ఆడవాళ్ళు అయితే ఎక్కువ కాటేస్తే మగవాళ్ళు అయితే ఊరికైనా అట్లా ముట్టుకుని వదిలేస్తాయా? మరి అదేం మాట? మరి నీకును స్త్రీకి అని అంటే పాముకు అది జంతువు, విష జంతువు. దానికి భయం వేస్తే ఎవరినైనా కాటేస్తుంది. చిన్నపిల్లోడు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ ఎవరినైనా కాటేస్తుంది. నీకును స్త్రీకిని వైరము కలుగజేసేది. ఇంకా ఏం చేస్తాడట? నీ సంతానమునకును. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే ఎవరు అనుకుంటున్నాం మనం? యేసు ప్రభువారు. మరి సర్ప సంతానమునకును స్త్రీ సంతానానికి, మరి సర్ప సంతానం ఎవరు? ఎవడో ఉండాలిగా. స్త్రీ సంతానము అని ఒక వ్యక్తి ఉన్నాడా లేడా? వ్యక్తి ఉన్నాడా? ఒక సమూహమా? అది ఏదన్నా సాదృశ్యమా? నిజంగా ఒక వ్యక్తి ఉన్నాడుగా. మరి అలాగే ఓ వ్యక్తి ఉండాలి కదా. స్త్రీ సంతానమునకును
సర్ప సంతానమునకును వైరము కలగజేసేదను. అది అంటే కింద ఫుట్ నోట్లో ఆయన ఓ సర్పమా నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను దానిని మడమ మీద అని అనేశాడు. మరి ఇప్పుడు ఈ పాము ఎవరు? యేసు ప్రభు వారిని సిలువ మీద కాటు వేసిన సర్పం ఎవరు? అక్షరార్థమైన మామూలు పాము వచ్చి కాటేసిందా? ఏదో కొత్త సిద్ధాంతం, యేసు ప్రభు వారు పాము కాటుకు చచ్చిపోయాడు, రోమా సైనికులేం చంపలేదు అని చెప్పుకుందామా? మరి కాదు కదా. మరి ఆయన కాటు వేసిన సర్పము ఆది మహాఘట సర్పము. ఆది మహాఘట సర్పమేమో ఆకాశ మండలంలో తిరుగుతున్నాడు వాడు. ఈ నేల మీద ఉన్నటువంటి ఈ భూజంతువుల్లో ఒకటి అంటాడు, అదేమో కడుపుతో పాకుతూ ఉంది, మన్ను తింటుంది. కనుక ఇక్కడ ఒక మిశ్రమ వ్యక్తి కనపడుతున్నాడు, మల్టిపుల్ పర్సనాలిటీ. అక్కడ భూజంతువుకు శాపం పెట్టాడు, ఎందుకు? దాని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. భూజంతువు కానటువంటి అతీత వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ అతీత వ్యక్తి 4000 ఏళ్ళయిన తరువాత కాలము సంపూర్ణమైనప్పుడు ఆది సంభూతుడు స్త్రీ సంతానంగా పుట్టేదాకా వాడున్నాడు. వాడు ఏదెనో తోటలో శాపం పొందినవాడు కాలం సంపూర్ణమై దేవకుమారుడు మనుష్య కుమారుడై పుట్టిన తర్వాత సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆ అతీతమైన సర్పం ఆయనను కాటేసింది. వాడిని తల మీద కొట్టేశాడు ఆయన, యేసయ్య. గనుక 2 సర్పాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆదాము హవ్వలను పాపంలో పడేసింది నేల మీద ప్రాకే అక్షరార్థమైన మామూలు జంతువైనటువంటి సర్పమా, లేక దీనికి అతీతమైనటువంటి ఆది మహాఘట సర్పమా? ఎవరు ఆదాము హవ్వల్ని పాపంలో పడేశారు? ఆది మహాఘట సర్పం. ఆది మహాఘట సర్పమే గనుక పాపంలో పడవేసి ఉంటే, పాపం అమాయక ప్రాణి ఈ పామునెందుకు పొట్టతో పాకమని శపించావు? అది న్యాయమా? నువ్వు సర్పం అంటావు, ఆది మహాఘట సర్పం అంటావు. వాడే పరలోకంలో తిరుగుబాటు చేశాడు, వాడే మానవ జాతిని పాపంలో పడేశాడు, వాడే సిలువ మీద యేసును మడమ మీద కొట్టాడు. సిలువ మీద వ్రేలాడి యేసు తన మరణము ద్వారా ఆ ఆది మహాఘట సర్పం తల చితగొట్టాడు. ఇంతవరకు లైన్ ఆఫ్ స్టోరీ బాగుంది. మరి మధ్యలో ఈ భూజంతువుని ఎందుకు కడుపుతో పాకిస్తున్నావు? అదేం చేసింది? అందులో అది చాలా యుక్తి గలదట. దేవుడైన యెహోవా సృజించిన భూజంతువులన్నిటిలో సర్పము బహు యుక్తి గలది. సర్పము యొక్క యుక్తి ఏమిటి? దాన్ని కూడా ఎందుకు శిక్షించాడు దేవుడు అంటే, ఇప్పుడు వినండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, పాపము ప్రవేశించకముందు భూగ్రహము మీద ఉన్న సకల ప్రాణులు ఎవరి పరిపాలన కింద ఉన్నాయి? ప్రతి జీవిని ఏలుడి అన్నాడు. అవునా? ప్రతి జీవిని ఏలుడు అన్నాడు. సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఒంటెలు, అన్ని జలచరములు, ఆకాశ పక్షులు అన్నిటినీ ఆదాము పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఏ జంతువునైనా వీడు వాడుకోవాలంటే ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మా రాజుగారిని అడగమంటుంది. ఏ జంతువు కూడా ఒప్పుకోవాలా, నాకు నీ శరీరం కావాలి, నేను హవ్వతో మాట్లాడాలి అంటే ముందు అవతలికి నడువు, నువ్వు మా రాజుగారిని పిలుస్తాను. ఎవడ్రా నువ్వు? ఏ జంతువు ఒప్పుకోలేదు. పాము బహుయుక్తి గలదట.
ఎందుకు తెలుసా? అదొక్కటే అడిగింది ఏంటంటే, నీకు నా శరీరం కావాలా, మరైతే నాకేంటి లాభం అని అడిగింది. ఓహో, అంటే బేరానికి వచ్చావన్నమాట. సరే, నీవు గనుక నా మాట వింటే, నాకు నీ శరీరాన్ని అప్పగిస్తే ఈ లోకాన్ని నా రాజ్యం చేసుకుంటాను గనక ఈ భూమి మీద దేవుని రాజ్యము లేకుండా పోతుంది. అప్పుడు ఈ భూమి మీద ఎన్ని జనాంగాలు పుట్టినా ప్రతి జాతిలో నిన్నొక ఆరాధ్య దైవము చేస్తాను అని పాముకు ఆది మహాఘట సర్పం వాగ్దానం చేశాడు. అందుకే భూమి మీద ఉన్న ప్రాచీన నాగరికతలన్నిటిలో కూడా సర్పాన్ని ఆరాధిస్తారు. పాముని ఎందుకు ఆరాధిస్తారు? చైనాలో ఆరాధిస్తారు, ఈజిప్ట్లో ఆరాధిస్తారు, ఇండియాలో ఆరాధిస్తారు. అన్ని దేశాలలో పాము ఆరాధ్య దైవం. ఆ బేరం కుదుర్చుకున్నాడు వాడు, ఆ మొట్టమొదటి పాము. మిగతా జంతువులు అవకాశం ఇవ్వలే. ఒకవేళ సింహం అప్పగించుంటే ఇప్పుడు పాము స్థానంలో సింహం ఉండేది. పాముని చూసి అందరూ భయపడతారు, దానికి మళ్ళీ పూజలు చేస్తుంటారు. దేవత అంటారు, కనబడితే భయపడతారు. మీకు తెలుసో లేదో, జ్ఞాపకం ఉందో లేదో, గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద పాము పుట్ట ఉంది. ఆ పాము పుట్ట నాగుల చెవి తినాడు. అక్కడ అందరూ పోయి దాంట్లో పాలు పోస్తూ ఉన్నారు. న్యూస్ పేపర్లో వచ్చింది ఇది, ఈనాడు న్యూస్ పేపర్, అన్ని పేపర్స్లో వచ్చింది. పాలు పోస్తుంటే ఉక్కిరి బిక్కిరే ఊపిరి అందక పాపం దాని లోపల ఏదో పడుకొని లొంగలు చుట్టుకొని నిద్రపోతుంటే వీళ్ళు బిందెల కొద్ది పాలు పోసారు. ఒక్కళ్ళు కాదు, 100 మంది. మరి దానికి ఊపిరి అందొద్దు. అది చరచర బయటకు వచ్చి బుష్ అని పడగెత్తి నిలబడింది. ఇక వీళ్ళు పూజలు చేసేది మర్చిపోయి పాము 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 పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తని ఒక్కొక్కడు వాళ్ళ స్కూటర్లు, కార్లు ఎక్కడివక్కడ వదిలేసి, చెప్పులు కూడా వదిలేసి పరుగు లంకించుకున్నారు. నాగదేవత దర్శనంతో పరారైన భక్తులు అని అప్పుడు పేపర్లో వచ్చింది. దాదాపు ఇది 30 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా, 30 ఏళ్ళు అయిపోయింది. అలాగ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు దేవుడు యేసయ్య దేవుడు అనుకుంటున్నాము. యేసయ్య కనబడితే ఎంత సంతోషపడతాం, ఎంత మురిసిపోతాం. ప్రభువా, నా మీద దయగలిగిందా తండ్రి, నీకు వందనాలయ్యా అని ఎంత ఆనందము ఆశ్చర్యం కలుగుతుంది మనకు, మురిసిపోతాం. మరి దేవత అంటావు, మరి అది ఎదురు పడితే పారిపోతావు ఎందుకు? భూప్రజలందరూ కూడా ఆది మహాఘట సర్పం యొక్క అదుపాజ్ఞల్లో ఉండి దేనికి భయపడతారో, దేనితో ఉండడానికి ఇష్టపడరో దాన్ని ఆరాధిస్తారు. ది ఎసెన్స్ ఆఫ్ ద వరల్డ్ రిలీజియన్స్. ఒక్క క్రైస్తవంలోనే దేవునితో చుట్టరికాలు కలుపుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్నయ్య, యెహోవా మా తండ్రి. చెట్టపట్టాలు వేసుకొని నడుస్తాం, ఆయన కౌగిట్లో తలవాల్చుకుంటాం, ఆయన్ని ముద్దు పెట్టుకుంటాం. ఈ ఆప్యాయత ఎవ్వరికీ ఉండదు. ఇస్లాంలో కూడా ఉండదు. ఆస్మానీ బాప్, మా పరలోకపు తండ్రి అంటే ఒప్పుకోరు. అరే, ఆ దేవుడు అంటే ఏందనుకున్నారా? ఆయన మహాదేవుడు, చాలా గొప్పవాడు. అట్లాంటి వాడితో నువ్వు అన్నయ్య, తమ్ముడు, తండ్రి చుట్టరికాయలు కలుపుకుంటావా? తప్పు తప్పు తప్పు. అల్లామియా సబ్సే బడా హై. ఎంత పెద్దోడు అంటే మనం ఊహించలేనంత పెద్దవాడు. ఆయనతో చుట్టరికాయలు తప్పు. తండ్రి, బాబాయ్, మామయ్య, ఆయనకు అట్లాంటి బంధువులు ఉండరు. ఆయన ఒక్కడే అలగ్, అందరికంటే ఉన్నతుడు, అంతే. కానీ బైబిల్లో దేవుడు ఆయన మనిషి అయి పుట్టి
మిమ్మల్ని అన్నదమ్ములు అన్నాడు, అక్క చెల్లెండు అన్నాడు, కూతుళ్ళు కొడుకులు అన్నాడు. ప్రేమతో మనతో కలిసిపోయే దేవుడు మనకు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాము విషజంతువు, దాన్నేమో అందరు ఆరాధిస్తారు. ఎందుకు ఆరాధిస్తారంటే, దేవుడు దాన్ని కూడా ఎందుకు శపించాడంటే, బేరసారాలకు దిగి నువ్వు నన్ను దేవతను చేసే మాట నిజమైతే నా శరీరాన్ని నీకు అప్పగిస్తాను అని ఇద్దరు బేరమాడి ఈ మిశ్రమ సర్పం వచ్చింది హవ్వ దగ్గరికి. అందుచేత శరీరాన్ని అప్పగించిన పామేమో పొట్టతో పాకమని దేవుడు శిక్ష ప్రకటించాడు. ఆ శరీరాన్ని వాడుకున్న ఘట సర్పాన్నేమో సిలువలో నీ తలకాయ చితికిపోతుందిరా అని శిక్ష ప్రకటించాడు. అది ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా రాయాలంటే ఎంత బుక్ అవుతుంది ప్రియులారా? ఏదును పాఠాలు అంటే అంత గంభీరమైనవి. దేవునికి స్తోత్రం. సరే, అలా జరిగిన తర్వాత దేవుడు ఇక్కడ ఏం కలిగిస్తున్నాడు అంటే, అప్పటిదాకా దేవుడు ప్రేమామయుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన సృష్టించినటువంటి మానవులు ఇద్దరు కదా, వాళ్ళిద్దరూ దేవుడిని ప్రేమించారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వైరము కలుగజేసేదను. వైరం అంటే శత్రుత్వము కలుగజేసేదను. మీరు నాకు చెప్పండి, శత్రుత్వము ఎవరు కలుగజేశారు? ఎవరు అంటే, దేవుడే కనుక ఆ శత్రుత్వాన్ని కలుగజేయకపోతే ఆ శత్రుత్వం ఉండదు. అంతే కదా? సహజంగా ఉన్న ఆ శత్రుత్వం కాదు, దేవుడు కలిగించాడు. ఇవాళ మనము సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తారు. మన యేసు ప్రభువుని నమ్ముకుంటే మన కుటుంబంలోనే కొంతమంది వ్యతిరేకిస్తారు. మన బంధువర్గంలో కొందరు వ్యతిరేకిస్తారు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునే ఈ వైరము లేకపోతే బాగుండును కదా అనుకుంటాం చాలాసార్లు మనం. లేకుండా ఎలా ఉంటుంది? నేను వైరము కలుగజేసేదను అన్నారు. ప్రేమ గల దేవుడు, నిత్యుడైన దేవుడు, నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఇలా వైరం కలుగజేయవచ్చా? దేవుడే కనుక ఆ వైరము కలుగజేయకపోతే ఇవాళ సువార్త ప్రకటించే వాళ్ళని ఎవరు కొట్టరు. వైరము గమనించండి, గుర్తుపెట్టుకోండి, సాతాను కలిగించలేదు, యేసయ్య కలిగించాడు. కథ మొత్తం అడ్డం తిరిగింది. మనమేమనుకుంటున్నాము, సువార్త ప్రకటిస్తుంటే కొడుతున్నారు, ఆటంకాలు సృష్టిస్తున్నారు, కొన్ని దొంగ చట్టాలు తీసుకొచ్చి మనల్ని అరెస్ట్ చేస్తున్నారు, మతం మార్పిడి వ్యతిరేక బిల్లని, అదని ఇదని మనల్ని బాధ పెడుతున్నారు, భయపెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఇదంతా సైతాను చేస్తున్న పని అనుకున్నాం మనం. కానీ ఈ వైరమును ఎవరు కలిగించారట? బైబిల్ చెప్తున్న మాట, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట అది యథార్థము, వాస్తవము. సువార్త ప్రకటించమని మనల్ని పంపింది ఎవరు? దేవుడు. ప్రకటిస్తుంటే వాళ్ళ మనసులో మన మీద వైరం పుట్టించింది ఎవరు? ఇదేమన్నా మంచి పనేనా? అందుకు చదివాను మొదటి తిమోతి, దేవుడు చేసిన ప్రతి పని మంచిది అని. అక్కడ లింక్ వచ్చిందన్నమాట. అందుకు బైబిల్లో అన్నిటికీ లింకులు ఉంటాయి. అలాగా ఏదో టెక్స్ట్ బుక్ చదువుకొని పోయినట్టు, అశోకుడు దారి పొడుగున చెట్లు నాటించాను, అక్బర్ వచ్చినా అన్ని నరికించాను, చెట్లు పీకించాను అని ఉన్నట్టు అలా ఉండదు బైబిల్. అలా ఉంటే దాని గొప్పతనం ఏముంది? రక్షణ లేనోళ్ళు, భ్రష్టులు,
భయంకరమైన పాప జీవితం జీవించే వాళ్ళందరూ బైబిల్ చదివి బైబిల్ ఏముందండి ఎంత వేస్ట్ చెత్త పుస్తకం అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. వాడి జన్మకు వాడు దేవుడు కనికరించి వాడికి నూతన జన్మనిచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తే తప్ప ఇంకా 1,00,000 సంవత్సరాలకైనా వాడికి ఆదికాండం మొదటి పేజీ కూడా అర్థం కాదు. ఇది మహామేధావులకి అంతు చిక్కని ఆధ్యాత్మిక రహస్యాల గని. ఈ బైబిలే మనకు మోక్షానికి త్రోవ చూపి అద్భుతమైన దీపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ మధ్య ఒకసారి ప్రసంగంలో చెప్పాను, బైబిల్ మాకు అర్థం కాలేదు కానీ మా బ్రతుకులు మార్చింది. బైబిల్ మాకు మొత్తం అర్థం కాలేదు, మేము కృంగిపోయినప్పుడు మమ్మను లేవనెత్తి నిలబెట్టింది. గాయపడ్డ మా హృదయాలను స్వస్థపరిచి మాకు నెమ్మదినిచ్చింది. బైబిల్ మాకు అర్థం కాలేదు కానీ పాపం అనే దాస్యం నుంచి మమ్మల్ని విడిపించింది. మాకు బైబిల్ మొత్తం అర్థం కాలేదు కానీ రక్షకుణ్ణి మాకు బైబిలే పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలదా? చిన్న ఉదాహరణ చెప్తాను. విమానం ఎక్కి వెళ్తున్నాం. ఆ విమానం ఎలా నడుస్తుందో నీకు తెలుసా? మొత్తం అసలు మధ్యలో కుప్పగూలిపోతే మరి పరిస్థితి ఏంటండి? మొట్టమొదట విమానం ఎక్కినోడు ఎవడైనా భయపడతాడు. ఒక 10 సార్లు 15 సార్లు 20 సార్లు అయ్యాక ఆ భయం అనేది పోతుంది, లేకపోతే ఆ భయం అలవాటు అయిపోతుంది వాడికి. భయం అలవాటు అయిపోయి పర్లేదులే అనుకుంటాడు, పోతాం ఏముందిలే. ఏమో నాకు డౌట్గా ఉంది అని మధ్యలో లేచి, పైలట్ గారు మీకు బాగా వచ్చా విమానం నడపడం? అసలైనా నాకు అనుమానం ఉంది, లోపల 300 మంది మనుషులు ఉన్నారండి, ఒక్కోడు ఇంత లావున ఉన్నాడు, 100 కిలోలు 80 కిలోలు, 300 మంది మనుషులు, వాళ్ళ లగేజీ చేశాను. నాకు ఇప్పటికీ తెలీదు ఎలా ఎగురుతుందో ఎగురుద్దని మాత్రమే తెలుసు, ఎలాగో తెలీదు. అలాగే మనకు బైబిలు అర్థం కానక్కరలేదు, దాన్ని నీవు నమ్మగలిగితే ఈ గ్రంథము నిన్ను మోక్షానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ను మనం అర్థం చేసుకోవడం కొరకు దేవుడు ఇవ్వలా, మనం లోబడడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? లోబడడానికి. అది అర్థం కావాలంటే మనం ఇంకా 1,00,000 సంవత్సరాలు అవుతుందండి. నేను ఇంకా ఆదికాండం ఫస్ట్ పేజీలో ఉన్నా. ఏమండి 55 ఏళ్ళు చదివి 66 ఏళ్ళు వయసు దగ్గరకు వచ్చి ఫస్ట్ పేజీలో ఉన్నాను. ప్రకటన గురించి అంటావు, ఇర్మియా గ్రంథం అంటావు, ఎప్పుడు వెళ్తాం బాబు అక్కడికి? బైబిల్ని విమర్శించిన ప్రతి ఒక్కడు కూడా మూర్ఖుడే. అది పట్టుకొని తిరిగే హక్కు యోగ్యత మనకు లేదు. దేవుని మహాకృపలో మన చేతిలో పట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకరించి చదవడానికి ఆయన అవకాశం ఇచ్చాడు, ఆయన కృప. అంతేగాని దాని మీద మన విమర్శకులమా? మన బ్రతికి ఎంత, మనం ఎంత? ప్రియులారా, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. అలాగైతే సర్పమునకును స్త్రీకి ఆయన సృష్టించిన వైరము మంచిదే కదా? మంచిది. సర్ప సంతానమునకును స్త్రీ సంతానమునకును దేవుడు సృష్టించిన శత్రుత్వం కూడా మంచిది. ఆయన మంచి దేవుడు కనుక మంచి పనులే చేస్తాడు, ఎప్పుడు చెడ్డవి చేయడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడండి. ఇప్పుడు ప్రసంగం ప్రారంభమవుతుంది, నేను ముగించేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి, నేను మొత్తం ముగించలేని అంశం.
అంశం ముగించలేను. ఎప్పుడు టైం అయిపోయింది ఆకలేస్తుందని ముగించడమే తప్ప నా టాపిక్ అయిపోయింది. ఎప్పుడు అయిపోద్ది బాబు? ఇంకా 100 ఏళ్ళకు కూడా అయిపోదు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రసంగం ప్రారంభంలో చెప్పుకున్నాం, సర్పమా నీకును స్త్రీకిని వైరము కలుగజేసేదను. అంటే ఈ భూజంతువులలో ఒకటైన సర్పానికి ఆడవాళ్లకు ప్రత్యేకమైన ద్వేషం ఏమీ లేదు. దానికి ఎవరైనా ఒకటే కాటేయడానికి, మగవాళ్ళైనా కాటేస్తుంది, ఆడవాళ్ళైనా కాటేస్తుంది. కనుక ఏ సర్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఆది మహాఘట సర్పము. మరి ఆది మహాఘట సర్పమైనా ఆడవాళ్ళ మీద ప్రత్యేకమైన ద్వేషం కలిగి ఉంటుందా? ఆది మహాఘట సర్పమా నీకును అక్షరార్థమైన స్త్రీ జాతికి వైరము కలుగజేసేదనంటే వాడికి పురుషులకు వైరం లేదా? పురుషులతో చాలా స్నేహంగా ఉంటాడా? ఉండడుగా. మరి అదే మాట, మరి వాడు ఆది మహాఘట సర్పమునకు స్త్రీల మీద పురుషుల మీద సమానంగానే వైరం ఉన్నప్పుడు స్త్రీకి నీకు మధ్యలో వైరం అని ఎందుకన్నాడు అంటే, ఆది మహాఘట సర్పము ప్రత్యేకంగా ద్వేషించే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ వేరు, మామూలుగా శారీరకంగా భౌతికంగా అక్షరార్థంగా ఉన్న ఆడవాళ్ళు కాదు. ఆది మహాఘట సర్పము ప్రత్యేకమైన ద్వేషముతో ద్వేషించే ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఎవరో మనం ఎలా లొకేట్ చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఆ శిక్ష ప్రకటనలో స్త్రీ సంతానము అన్నాడు కదా. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభు. స్త్రీ సంతానము యేసుక్రీస్తు ప్రభు అయితే యేసుకు తల్లి ఎవరో ఆ స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ డౌట్ లేదుగా. అలాగైతే స్త్రీ సంతానమైన యేసుకు తల్లి ఎవరో ఆ స్త్రీకి ఆది మహాఘట సర్పమునకు శత్రుత్వం కలిగిస్తున్నారు. మరి యేసుకు 2 తల్లులు ఉన్నారు. యేసయ్యకి 2 తల్లులు ఉన్నారు. ఒక ఆమె కన్య మరియ. ఆమె శారీరకంగా 9 మాసాలు కడుపును మోసి ఆయనను కన్నటువంటి తల్లి. కానీ యేసు ప్రభు వారికి ఇంకో తల్లి కూడా ఉంది. దేవుని వాక్యమును, దేవుని చిత్తమును జరిగించువాడే నా తల్లి. మార్కు సువార్త 3వ అధ్యాయము 32, 33, 35 వరకు చదవండి. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసరము వెదుకుచున్నారని ఆయనతో వారు చెప్పగా, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును నా సహోదరి నా తల్లి అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు యేసయ్యకు ఉపమాన రీతిగా, దృష్టాంత రీతిగా ఒక తల్లి ఉంది. ఎవరు చెప్పండి? దేవుని చిత్తమును జరిగించడానికి ప్రతిష్ఠించుకున్నటువంటి భక్త సమాజము ఆయనకు తల్లి అని ఆయనే చెప్పాడు. ఇప్పుడు యేసుకు ఉన్నటువంటి ఇంకొక తల్లి మరియమ్మ. ఇప్పుడు మరియమ్మకును సర్పమునకును వైరం అనే సీన్ ఏమీ లేదు. ఎందుకంటే ఆమె మామూలు సామాన్య స్త్రీ, ఆమె దేవత కాదు. ఆమె చచ్చిపోయింది, పరదేశకి వెళ్ళిపోయింది. మరియమ్మ ఇప్పుడేమో కిరీటం పెట్టుకొని రాజదండం పెట్టుకొని
భక్తుల ప్రార్థనలు ఆలకించుకుంటా ఏం లేదు. హవ్వమ్మ దగ్గర పోయి చేరింది మరియమ్మ. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు హవ్వమ్మ మరియమ్మ క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ మంచి పని చేసావమ్మా, నువ్వు రక్షకుండు కానీ మన ఆడజాతి పరువు నిలబెట్టావు. నేనేదో పొరపాటు చేశాను, మళ్ళీ నువ్వు రక్షకుని మానవ జాతికి అందించావు. స్త్రీలను తిట్టడం మానేస్తారు ఇప్పటికైనా వీళ్ళు అని మరియమ్మ హవ్వమ్మ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట పరదేశంలో. ఆమె కథ అంతటితో పరిసమాప్తమైంది. ఇవాళ ఎవరి ప్రార్థనలు వినదు, మరియమ్మకు ప్రార్థన చేయకూడదు, అది తప్పు. మరియమ్మకు ప్రార్థన చేయడం ఏంటి? మరియమ్మ ఆకాశరాణి, దేవుని తల్లి, మా పాపములు క్షమించమని యేసుతో చెప్పుమాట. ఈమె చెప్తే ఆయన వింటాడా? ఈ భూమి మీద ఉన్నప్పుడే వినలే. కానా వివాహ సమయంలో పోయి మా అబ్బాయే కదా మా యేసుబాబు, నేను మోసి కన్నటువంటి మా యేసుబాబు, నేను పాలిచ్చి పెంచాను కానీ నేను స్నానం చేశాను వాడికి ఎన్నోసార్లు అనుకుని బాబు వీళ్ళకి పాపం ద్రాక్షరసం అయిపోయింది, హెల్ప్ చేయను ఆయన అని అంటే, ఓ స్త్రీ నాతో నీకేమి గతుక్కుమంది మరియమ్మ. బాబు ఏంటి యేసుబాబు నన్ను ఓ స్త్రీ అన్నాడు ఏంటి? అర్థమైంది, నేను మోసి కన్న కొడుకు కాదు, ఈ బ్రహ్మాండమునే కన్న తండ్రి ఇతడని అర్థమైపోయింది. నేను చెబితే మా అబ్బాయి వింటాడని కాదు బాబు, ఆయన చెప్పిన మాట మనమందరం వినాలని వాళ్ళకి చెప్పి, బాబు ఆయన చెవిలో మాట వేసేసాను, ఏం చెయ్యాలో ఆయన చెప్తాడు, భయం కలిగి ఎదురు చూడండి, ఆయన మీతో చెప్పిన పని చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీదనే ఆ దృశ్యం ఉంది. మరియమ్మ వెళ్ళి చెప్తే, నీ రికమెండేషన్ ఏంటి? నా సమయం ఇంకా రాలేదన్నాడు. అమ్మా నాతో నీకేమి? ఇప్పుడు ఆయన మరణించి పునరుద్ధానుడై మహిమపరచబడి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మ వెళ్ళి వీళ్ళందరినీ క్షమించమంటే వింటాడా ఆయన? కనుక మరియమ్మకు ఇప్పుడు ఏమంత సీన్ ఏమి లేదు. ఆమె పరదేశంలో ఉన్న అనేక మంది భక్తులలో ఆమె ఒకటి. యేసుప్రభువు వారిని కన్న తరువాత ఆమె యోసేపుతో మామూలుగా సంసార ధర్మము జరిపింది. కొంతమంది కుమారులను కూతుళ్లను కన్నది, పెంచింది. ఆ తరువాత యేసు ప్రభువారు ఆరోహణమైనాక పరిశుద్ధాత్మ అభిషేకము తొలకరి వర్షం కొరకు ఉపవాసం ఉండి 10 రోజులు ప్రార్థన చేసిన భక్తులలో మరియమ్మ కూడా ఉన్నది. మేడగదిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడి దేవుని స్తుతించిన వారిలో మరియమ్మ కూడా ఉంది. ఆ తర్వాత ఆమె చనిపోయింది. అంతటితో పరిసమాప్తం. ఆమె ఏమి స్పెషల్ కాదు, దేవుడు వాడుకున్న ధన్యురాలు. మరి మనకంటే మోసే స్పెషలేగా, ఏలియా స్పెషలే కదా, పౌలు స్పెషల్, అలాగా ఆమె కూడా స్పెషల్. భక్తులలో ఒకతే ధన్యురాలు, కానీ దేవత అయితే కానే కాదు. కాబట్టి ఇప్పుడు మరియమ్మకును ఆది మహాఘట సర్పమునకు వైరం అనేది పాయింట్ ఏమి లేదు. కానీ ఇంకొక తల్లి ఉంది. ఒక తరములోనే బ్రతికి చచ్చిపోయే ఆమె కాదు, ఈమె తరతరాలుగా ఉండే తల్లి. ఎవరీమె అంటే దేవుని చిత్తమును జరిగించడానికి పూనుకున్న భక్త సమాజం యేసయ్య తల్లి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ తల్లిలో మరియమ్మ కూడా ఒక మెంబరే. దేవుని చిత్తము జరిగించుట నాకు సంతోషకరం అన్నాడు దావీదు. దేవాని చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పమన్నాడు దావీదు. ఆయన కూడా ఈ తల్లిలో ఉన్నాడు. ఇంతమంది భక్త శ్రేష్ఠులైతే దేవుని కొరకు మా పరువు, ధనము, ప్రాణము కూడా పోగొట్టుకుంటాం, ఆయన చిత్తము జరిగిస్తామని ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళందరూ కలిసిందే యేసయ్య తల్లి. ఈ తల్లి భూమి మీద తరతరాలుగా ఉంటూనే వస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ తల్లి ఎప్పటికీ ఉంటుంది. మెంబర్స్ మారుతుంటారు కానీ కొంతమంది అప్స్టేర్స్లోకి వెళ్ళి డూప్లెక్స్ హౌస్ దేవునికి పై అంతస్తుకి వెళ్తారు, మళ్ళీ కొత్త వాళ్ళు రక్షణ పొందుతుంటారు, దేవుని చిత్తం కొరకు ప్రతిష్ఠించుకుంటారు. వీళ్ళు అయిపోతే ఇంకొక, కానీ ఈ తల్లి మాత్రం కొనసాగుతుంది. భూమి మీద ఉన్న భక్త సమాజమే యేసు తల్లి. ఆ తల్లికిని ఓ సర్పమా నీకును నేను వైరము కలగజేసేదను. కనుక ఇప్పుడు భూమి మీద మనము ద్వేషించబడుతున్నాము, హింసించబడుతున్నాము, అపనిందలు మోస్తున్నాము, ప్రాణాపాయ స్థితి ఎదుర్కొంటున్నాము. దీనికి కారకుడు ఎవరు చెప్పండి? దేవుడు. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి త్రాగుడుకు బానిసై సిగరెట్లు తాగి దురలవాట్లకు దాసుడైపోయి చెడు స్నేహాలకు లోనై వాడు అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతుంటే వాడిని ఎవరు ఏమనరు. వాడు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుతానంటారు. ఏంట్రా ఇలా భ్రష్టు పట్టిపోయావు, ఏంటి ఆ మాలోళ్ళ మొత్తం మాదిగోళ్ళ మొత్తం కావాలా నీకు, ఇట్లా పాడు పని చేయకురా, మన ఇంటా వంట లేదురా అంటే ఇంతకుముందు అంతా ఇంటా వంట ఉందన్నమాట. ఒకడు తాగితే వాడిని కొట్టరు, మత్తు మందులు అమ్మితే కొట్టరు, కానీ సువార్త ప్రకటిస్తే కొడతారు. మీరు దేశాన్ని పాడు చేస్తున్నారండి అట. అంటే సారా కొట్టు పెట్టాడు బాగు చేస్తున్నాడు. మరి సారా తాగితే క్యాన్సర్ వచ్చి కాలేయమంతా రంధ్రాలు పడి సర్వనాశనమై ఎన్ని సంసారాలు, ఎన్ని ఇళ్ళు, ఎన్ని నాశనం అయిపోతున్నాయి. బుద్ధి జ్ఞానం ఇంగితం ఉంటే ఆ మందు షాపుల వాళ్ళని కొట్టాలి, అక్కడ తాగిన వాళ్ళని కొట్టాలి, కానీ సువార్త చెబుతూ కొడతాడు. ఎందుకంటే వైరము వైరము వైరము. ఎవరైతే దేవుని కొరకు జీవించాలనుకుంటారో, సత్యముగా, న్యాయముగా, యథార్థముగా ఎవరు జీవించాలనుకుంటారో వాళ్ళందరి మీద ఈ లోకానికి శత్రుత్వం ఏర్పడుతుంది. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు, దానికి కారణం ఉండదు, నువ్వు ఆశ్చర్యపడొద్దు. 38వ కీర్తన 20వ వచనం. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున దిగదు వారు నాకు శత్రువులైరి. ప్రియులారా, చాలా విచిత్రం, ఆశ్చర్యం. ఈ ఉత్తమమైనది అనుసరించుచున్న వారిని వ్యతిరేకించే తత్వం లోకములోనే కాదు, దేవుని సంఘములో కూడా ఉంది. ప్రియులారా, దేవుని సంఘంలో కూడా. ఇప్పుడు నేను దేవుని సేవ కొరకు నేను జాబ్ రిజైన్ చేశాను. నన్ను ఎరిగిన వాళ్ళు, మా సంఘములో పెద్దలు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు జాబ్ రిజైన్ చేశావు? బుద్ధిహీనుడా, బ్రతకడం చేత కాదరా, తెలివి తక్కువడా, ₹1,00,000 లంచం పెట్టినా రానటువంటి ఉద్యోగం దేవుడికి మెరిట్ మీద ఇచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, కన్ఫర్మేషన్ అయిపోయింది, ఎందుకు వదిలేసావు జాబు అని అంటే దేవుడు చెప్పాడంటే దేవుడు ఎందుకు చెబుతాడు? అంత దేవుడే మాట్లాడే అంత మహాభక్తుడు నువ్వు ఊహించుకున్నావు నువ్వు. అరే నేనేం పాపకార్యం చేస్తాను అనడం లేదండి, సువార్త ప్రకటిస్తాను అంటున్నాను. చాలా చాలే బోర్డు తెలివి, నువ్వు నీకేం తెలుసురా, ఏం తెలుసు సువార్త చెప్తావు అని నన్ను వ్యతిరేకించారు. సువార్త ప్రకటిస్తాను అనే తీర్మానం, సువార్త కొరకే బ్రతుకుతాను, సువార్త కొరకే చచ్చిపోతాను అనే తీర్మానం ఉత్తమమైనదా కాదా? మరి ఎందుకండి క్రైస్తవులే వ్యతిరేకించాలి? ఎందుకు క్రైస్తవులు వ్యతిరేకించాలి? ఎప్పుడైతే నీవు ఉత్తమమైన దానిని అనుసరిస్తావో దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళే వ్యతిరేకిస్తారు, దేవుని సేవకులే వ్యతిరేకిస్తారు, దేవుని కుటుంబమే రెండుగా చీలిపోతుంది.
ఈ వైరము కూడా దేవుడే కలిగించాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఉండగలుగుతున్నారా? నాకు యథార్థంగా చెప్పండి. చీలికలు, విభేదాలు, విద్వేషాలు లేని సంఘం ఎక్కడైనా ఉందా? ఉందా? లేదు. మరి ఎందుకు ఇలాగా? సరే, ఇప్పుడు మన కాలం వచ్చిన తర్వాత ఇలా తగలబడిందండి ఈ వ్యవహారం, అంతకుముందు చాలా బాగుండేది అనడానికి అవకాశం లేదు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని. వీళ్ళందరూ సహోదరులేట. కలహాలు ఎందుకు వచ్చినాయి? 2 గ్రూపులు అయ్యారు సంఘాలు. వీడు సహోదరుడే, వాడు సహోదరుడే. వీడు రక్షణ పొందాడు, వాడు రక్షణ పొందాడు. వీడు సువార్త నమ్మి బాప్తిసం పొందాడు, వాడు పొందాడు. కానీ వాళ్ళకి పడదు. ఇద్దరు నా సహోదరులే, కానీ మీలో మీకు కలహములు ఉన్నవి. దీనికి కారణం ఏంటి? సైతాను అనే మాట కరెక్టే. విశ్వాసుల మధ్యలో విభేదాలు పుట్టించి, క్రైస్తవ కుటుంబాలలో విభేదాలు పుట్టించి, గొడవలు పుట్టించి, కాపరాలు కూల్చివేసి, విశ్వాసులు దైవజనుల మీద తిరుగుబాటు చేసేటట్టు ప్రేరేపించి, సమాజమంతా అల్లకల్లోల భరితం చేయడం సైతాను పని. నిజమేనండి, వాడి పనే. కానీ దేవుని అనుమతితోనే వాడు చేస్తున్నాడు. గాడ్స్ పర్మిసివ్ విల్, అనుమతించే చిత్తము. వాడు ఏమనుకున్నాడంటే, ఈ భూలోకాన్ని నేను అబద్ధాలతో నింపి పరిపాలిద్దామని నేను అనుకుంటే, అనవసరంగా దేవుడు మళ్ళీ వచ్చి జోక్యం చేసుకొని సత్యానికి స్తంభము ఆధారముగా ఒక సంఘాన్ని కట్టాడు. నేను అబద్ధమునకు జనకుడను, అబద్ధికుడను, నా ఇష్టం. నీవు అపాయింట్ చేసిన ఆ రాజు ఆదాము గారే లీగల్గా నాకు అప్పగించాడు ఈ రాజ్యాన్ని. నేనేం అక్రమ కబ్జాదారు కాదు. నీవు పెట్టిన రాజే నాకు రాజదండాన్ని నాకు అప్పగించేశాడు. నాకు ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు అబద్ధాలతోనే నింపేస్తాను. ప్రశాంతంగా పరిపాలించుకుందామంటే మళ్ళీ నువ్వు జొరబడ్డావు. దేవుడా, ఇది నీకు న్యాయమా? నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారం అన్నావు. ఏది న్యాయం? నేను లీగల్గా ఈ భూమిని ఏలుకుంటున్నా, చట్టబద్ధంగా. ఎందుకు వచ్చావు మళ్ళీ అని అంటే, దేవుడు అంటాడు, ఒరే, నీ రాజ్యం అయితే నేనెందుకు వస్తాను? కానీ నీ రాజ్య పౌరుల్లో కొంతమంది మోకరించి ఏడుస్తున్నారు, నన్ను రమ్మని ప్రార్థన చేస్తున్నారు. నేను దయగల దేవుడను, నీకును వాళ్లకు నేనే సృష్టికర్తను కదా, కనుక రావాల్సి వచ్చింది. ఓహో, ఈ సంఘం ఒకటి ఏడిచిందా ఈ భూగ్రహం మీద? ఎందుకు కట్టావు సంఘాన్ని? మరి వేరే గ్రహాల్లో చూసుకోవచ్చు కదా. సత్యానికి స్తంభము ఆధారముగా సంఘమును కట్టాను. ఓహో, అంటే నా పక్కలో బల్లెమై ఉండడానికి ఒక సంఘాన్ని కట్టావన్నమాట. అబద్ధాల ప్రపంచంలో సత్యస్తంభముగా సంఘాన్ని కట్టావు. చూడు, సత్యస్తంభమైన సంఘములోనే నేను అబద్ధాలను ప్రవేశపెడతాను. నేను అబద్ధాలు ప్రవేశపెడతాను. అప్పుడేం చేస్తావో చూద్దాం. సత్యానికి స్తంభము అన్నావుగా,
అందులో నిండా అబద్ధాలు పెడతాను నేను. మానవ కల్పిత బోధలు, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నిన్ను ఆరాధించేటట్టు చేస్తాను. అన్నిటికీ నీ లేఖనమే వాడుకుంటాను. అసత్య బోధలతో సంఘమంతా నింపేస్తాను. కొందరెవరూ ఉంటారు మూర్ఖులు, బతక నేర్వని వాళ్ళు, డబ్బు సంపాదన తెలియని వాళ్ళు, బ్రతక నేర్చుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఇలా జరగడానికి వీల్లేదు, ఈ బోధ తప్పు, ఆ బోధ తప్పు అని. కానీ ఎక్కువ భాగం అయితే ధనాపేక్ష పరులు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, అహంభావులు ఉంటారు, అహం చావని వారు ఉంటారు. నా సరుకే ఎక్కువ ఉంది. ఎందుకు తెలుసా? సంఘమును శరీరములో సాతాను సరుకుంది. సంఘమనే శరీరంలో సాతాను సరుకుంది. ఎందుకంటే విమోచింపబడుతున్న ప్రతి విశ్వాసిలో కూడా ఒక మట్టి శరీరం ఉంది. ఆ మట్టి శరీరంలో పాప మరణాల నియమం ఉంది. అక్కడికి దుష్టునికి యాక్సెస్ ఉంది, ప్రవేశం ఉంది. నువ్వు రక్షణ పొందావు, కానీ నీలో విమోచింపబడని భాగం ఒకటి ఉంది. నీ ఆత్మ విమోచింపబడింది, నీ శరీరం ఇంకా విమోచింపబడలేదు. కాబట్టి ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును, శరీరమేమో ఆత్మకు విరోధంగా అపేక్షించును, పోరాడుతుంది. ప్రతి విశ్వాసిలో కూడా సైతాను వెళ్ళి రేపగలిగిన ఒక భాగం ఉంది. సంఘం అనే శరీరంలో కూడా ఈ శరీరము అనే భాగం, ప్రతి విశ్వాసిలోని శరీర క్రియలు, శరీర సంబంధమైన ఆలోచనలు అవన్నీ మూటగట్టుకొని దేవుని రాజ్యానికి విరోధంగా ఇంకో రాజ్యం సంఘం లోపలనే తయారు చేస్తాను అని వాడు పగబట్టాడు. దేవుడు చిరునవ్వుతో అనుమతించాడు. చెయ్యరా, పర్వాలేదు, వైరం అనేది నేనే సృష్టించానుగా. ఇవాళ యేసే రక్షకుడు అని నమ్మిన వాళ్లకు యేసంటే ఇష్టం లేని లోకము శత్రువులు అయిపోయారు కదా. కానీ దేవుని సంఘము లోపల వాక్య సారాంశ సత్యము కొరకే నేను పోరాడుతాను అని నిలబడినటువంటి భక్తులకు దేవుని బిడ్డలే శత్రువులు అయిపోతున్నారు. ఎందుకంటే వీడు అపవాది సంబంధి. డాక్టర్ మార్టిన్ లూథర్ సంస్కరణ ప్రారంభించినప్పుడు మీకు తెలుసా, పోప్ శాసనం ప్రకటించాడు, వాడిని చంపి పారేయండి, మీకు పాపం అంటదు, నేను క్షమిస్తాను మీ పాపాన్ని. కిల్ దట్ ఫెలో. పాప క్షమాపణాధికారం నాకున్నది. జర్మనీలో ఉన్నాడు మార్టిన్ లూథర్ గారు. నన్ను మీరేం చేయలేరు, దేవుడు నాకు అప్పగించిన పని ముగించేదాకా నన్ను ఎవడు ముట్టుకోలేడు. ఈ జర్మనీలో ఉన్నటువంటి ఇంటి మీద పెంకులు ఉంటాయే, ప్రతి పెంకు మీద ఒక సైతాన్ నిలబడ్డా సరే దేవుడు నాకు అప్పగించిన పని నేను ముగించి తీరుతానన్నాడు. దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ను చంపమని ఆజ్ఞాపించిన వాళ్ళు నాస్తికులు కాదు, నాస్తికులు కాదు, అన్యమతస్థులు కాదు, క్రైస్తవులే. ఇంకో విచిత్రం, విలియం కేరీ ఇండియాలో సువార్త చెబుతానని వస్తే ఇంగ్లాండ్ దేశపు రాణి శాసనం విధించింది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నీకు పర్మిషన్ లేదు. అరే ఆమె క్రైస్తవురాలు, యేసును గురించి చెప్తానంటే నీకు పర్మిషన్ లేదని చెప్పేసింది. అప్పుడు ఆయన చిన్న పడవలో సముద్ర తీరం వెంట ప్రయాణం చేసి దొంగచాటుగా వచ్చి డెన్మార్క్ ప్రభువులు వారి యొక్క ఆధీనంలో ఉన్న చిన్న భూభాగం వెస్ట్ బెంగాల్లో అక్కడికి వెళ్ళి డెన్మార్క్ రాజుగారి ముందు వంగి వంగి నమస్కారం పెట్టి, రాజుగారు మీ భూభాగం, నేను ఇంగ్లాండ్ దేశస్తుని, మా రాణిగారు వద్దంటున్నారు, మీ భూభాగంలో నాకు కొంచెం స్థలం ఇవ్వండి,
ఇక్కడ ఉండి నేను సువార్త ప్రకటిస్తానని ఆయన మనవి చేసుకోవాల్సి వచ్చింది. విలియం కేరీ ఇండియాకు వస్తానంటే రాణిగారు వద్దనడం ఏంటండి? అసలు ఏమైనా అర్థం ఉందా? మార్టిన్ లూథర్ను చంపమని పోపు గారు ఎందుకు ఆజ్ఞ జారీ చేశాడు? ప్రియులారా, 60 లక్షల యూదులను చంపించాడు హిట్లర్. 60 లక్షల మంది యూదులను చంపించాడు హిట్లర్. హిట్లర్ ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్ సంఘ సభ్యుడు. పోపు గారే ప్రకటించారు హిట్లర్ చేసింది తప్పేమీ కాదని. ఏంటండి ఇది? దేవుని సమాజము లోపలనే ఇంత విద్వేషము, లక్షల మందిని వాడు హిట్లర్ చంపడం అది తప్పేం కాదని పోపు గారు చెప్పడం. ఎందుకంటే వాడు మా సంఘ సభ్యుడు. దేవుని సమాజము లోపల విద్వేషం ఉన్నది. ఎప్పుడు తెలుసా? ఇప్పుడు కాదు, హిట్లర్ కాలము కాదు, మార్టిన్ లూథర్ కాలము కాదు, అంతకన్నా ముందు ఎప్పటి నుంచి వైరం ఉన్నదంటే యేసు ప్రభు వారి అపోస్తలులు బ్రతికిన కాలము నుండి ఉన్నది. మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా చెప్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అంటే 3:16 మనకు ఇంపార్టెంట్ కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ 16 కంటే ఒకటి తక్కువ, 15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. ఇవాళ నేను మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతున్నాను, క్రైస్తవ సంఘములోని సభ్యులు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారా లేదా? ఎందుకు ద్వేషిస్తున్నారు? అలా ద్వేషించిన ప్రతి ఒక్కడు ఎవడవుతాడు దేవుని దృష్టిలో? నరహంతకుడు. నరహంతకుని యందు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నరహంతకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాల్గొందురు. క్రైస్తవ నరహంతకులు, ప్రసంగికులైన నరహంతకులు ద్వేషిస్తారు. ఎందుకు సార్? ఒక కారణం చెప్పండి అంటే, మాకు లేదు, కారణం లేదు, మాకు ఇష్టం లేదంతే. కారణం లేకుండా ద్వేషించే వాళ్ళందరూ నరహంతకులు. మరి పరలోకానికి ఎలాగొస్తారు? సమాజం ఇలా తయారైంది. నేను చాలా ఏళ్ల కిందట ప్రకటించాను, రంజిత్ ఓఫీర్ గారంటే నాకు ఇష్టం లేదన్నోళ్ళందరూ సుస్వాగతం, రండి. అతడు మాకు ఫలానా అన్యాయం చేశాడు, వాక్య వ్యతిరేకంగా ఫలాని విషయం మాట్లాడాడని మీరు నిరూపించండి. మీరు మా అన్నయ్యలు, మీ కాళ్ళు కడుగుతాను, క్షమాపణ అడుగుతాను, బోధ మానేసి వెళ్ళి మామూలు విశ్వాసిగా కూర్చుంటాను, రండి. ఎందుకు ద్వేషించి ఎక్కడెక్కడో ప్రచారాలు చేస్తారు? నా ముందుకు రండి, నా తప్పేంటో చెప్పండి, నేను మార్చుకుంటాను అని 40 ఏళ్ల బట్టి పిలుస్తున్నాను. ముందుకైతే రారు, వెనకైతే ప్రచారాలు చేస్తారు. హైదరాబాదులో మా సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ చేశాం మేము. నిజాం కాలేజ్ గ్రౌండ్లో భారీ ఎత్తున జరిగినాయి. అంటే 25 ఏళ్ల సేవ తర్వాత జరుగుతున్న ఉత్సవం. జంట నగరాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులకు వ్యక్తిగతంగా నేను ఉత్తరం రాశాను. దైవజనులకు వందనాలు, మీరు తప్పకుండా రండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి. అప్పుడు ఒక 100 సంఘాలు ఏమో ఉన్నాయి, ఇన్ని 1400 లేవు అనుకోండి, 100 సంఘాలు. మీరందరూ రండి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు వస్తే మిమ్మల్ని మేము సన్మానించుకుంటాం. అన్ని డినామినేషన్లు, మెథడిస్ట్, సిఎస్ఐ, లూథరన్, అన్ని సంఘాలు, బాప్టిస్టు, అన్ని సంఘాలు రండి, మిమ్మల్ని సన్మానించుకుంటాము అని ప్రేమతో నేను పిలిస్తే, తర్వాత జంట నగరాల పాస్టర్స్ ఫెలోషిప్, ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటి ఉంది,
వాళ్ళ నాయకులకు కూడా ఉత్తరం రాసి మీ యొక్క ఫెలోషిప్లో ప్రకటించండి, అందరూ రండి, మిమ్మల్ని అందరినీ శాలువాలు కప్పి దండలు వేసి సన్మానించుకోవాలనుకుంటున్నాము అని ప్రకటిస్తే అందరూ సంఘాలలో ప్రకటించారు. ఓఫీరు సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నాడు, ఒక్కడైనా మన సంఘాల నుంచి వెళ్ళడానికి వీలు లేదు. వెళ్ళారో మిమ్మల్ని మా సంఘాల నుంచి వెలివేస్తాం. మీ ఇళ్లలో మళ్ళీ పెళ్ళిళ్ళు చావులు మేము చెయ్యం. ఓఫీరు గ్రౌండ్స్కి ఎవడైనా వెళ్ళాడంటే మాత్రం అవుట్, మీరు మా సంఘం నుంచి వెలివేయబడ్డట్టే అని ప్రకటించారు. ఒక్కడిని రానివ్వలేదు, కరపత్రాలు పంచుకొనివ్వలేదు. మా సెక్రటరీ గారు చెబుతున్నారు, మన సభల కరపత్రాలు ఆ చర్చిల ముందు నిలబడి పంచుకుంటుంటే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని వెళ్ళండి అని మమ్మల్ని వెళ్ళగొట్టేశారు. సరే, బాధపడి దేవా నువ్వు చూస్తున్నావు, అంత ద్వేషం ఎందుకు అంటే కారణం లేదు. కారణం లేకుండా ఒకరిని ద్వేషించడం. నేనేమో బాప్తిస్మాలు ఇవ్వకుండా ఒక వారం గడవదు నాకు. ప్రతి నెల ప్రతి వారము ఒకరికో ఇద్దరికో నలుగురికో 10 మందికో బాప్తిస్మాలు, ఒక కొత్త సేవకుడిని అభిషేకించడం, రాత్రి మగళ్ళు భోజనం లేకుండా నిద్ర లేకుండా ప్రయాణాలు చేసి సంఘాలు కడుతూ ఉంటే వీళ్ళకు నేనంటే ద్వేషం. ఎందుకు? కారణం లేకుండా ఒకరిని ద్వేషించేవాడు కయ్యను, అవునా కాదా? బైబిల్ మాట్లాడండి మీరు, బైబిల్ ప్రకారం కయ్యను కాదు, మరి పరలోకానికి ఎలాగొస్తారు? ఈ వైరము ఎలా కలిగిందంటే దేవుని చిత్తమును జరిగిస్తాను అన్నవాడికి దేవుని చిత్తం మాకు అక్కర్లేదు, మతం చాలు అనుకున్న వాళ్ళకు వైరం. సత్యమే ప్రకటిస్తానన్న వాడికి సత్యం గిత్యం మాకు అక్కర్లేదు, తాతలు నేర్పిన బోధే ప్రకటిస్తామన్న వాళ్ళకి వైరం. ఆ వైరం మొత్తం నడుస్తూ ఉంది ఈ రోజు దాకా. అయితే నేను చెబుతున్నాను, ఈ వైరాన్ని ఎవరు కలిగించారు? దేవుడు కలిగించాడు. సాతాను ప్లాన్ చేశాడు కానీ దేవుడు అనుమతించాడు. మరి దేవుడు చేసిన ప్రతి పని ఇదేంటయ్యా పెద్ద మనిషి, ఇది మంచిది కాదంటావు, కయ్యనులు అంటావు, నరకానికి వెళ్తారంటావు, మంచిదంటావు, వాట్ ఈస్ దిస్ అని అంటే నేను చెప్తున్నాను, బాగా వినండి. ఈ విధమైన నిర్హేతుక ద్వేషము మన మీద లేకపోతే మనలోని క్రీస్తు వ్యక్తిత్వము, క్రీస్తు గుణలక్షణాలు ఎప్పటికీ బహిర్గతము కావు. ఇప్పుడు దేవుని లక్షణాలు మనలో కనపడాలి కదా. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు మనలను? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. 1 పేతురు 2:9 మీ కంఠోపాఠం ఉన్న వచనమే. దేవుని గుణాతిశయములు మనలో కనపడాలి. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. మరి అలాంటి వ్యక్తిత్వము నీలో ఉన్నదో లేదో ఎప్పుడు బయటపడుతుంది? నిన్ను నిర్హేతుకంగా ద్వేషించడానికి ఒకడు ఉన్నప్పుడే నీవు క్షమించగలవో లేదో బయటపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీలో ఉన్న క్రీస్తు సౌందర్యాన్ని బయటికి తీసుకురావడానికి కొంతమంది దుర్మార్గుల్ని, కయ్యనులను దేవుడు కానిచ్చాడు, ఉండనిచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక అంతా మన మంచికి, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై. ఇప్పుడు ఇంతమంది మనల్ని ద్వేషిస్తున్నందుకు, ద్వేషించినా సరే మనం 45 ఏళ్ళు సేవ చేసి దేశమంతా సంఘాలు కట్టినందుకు రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళిన తర్వాత బహుమానం మనకు ఉంటుంది. దేవా, ప్రతి చోట నన్ను అన్యాయంగా ద్వేషించారు, ఆటంకాలు కల్పించారు
అయినా నేను కృంగిపోలేదు. నీ సేవ చేశాను, నీ సత్యాన్ని ప్రకటించాను. ఈ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే నేను సేవ చేసినప్పుడు, ఈ వ్యతిరేకతల మధ్యలో నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా మనస్సు నిష్కల్మషంగా నేను కాపాడుకున్నాను. నా మనస్సాక్షి నిర్దోషంగా కాపాడుకున్నాను. ఎవరి మీద కక్ష ద్వేషం నేను పెట్టుకోకుండా ఉన్నాను. అప్పుడే కదా ప్రత్యక్షతలు వస్తాయి బైబిల్లో నుండి. అప్పుడే కదా దేవుడు మాట్లాడతాడు. నా భక్తి సాధనకు వీళ్ళ ద్వేషము ఆటంకము కానివ్వలేదు. నేను ఇంతమంది ద్వేషిస్తున్నా నా భక్తి సాధనే, నా ప్రార్థనే, వాక్య పరిశోధనే, సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నాం. అందులో క్రీస్తు వ్యక్తిత్వం అనేది బయటకు వస్తుంది. నేనెవ్వరూ విమర్శించకపోతే, ఎవరు ద్వేషించకపోతే, ఎవరు నిన్ను ఆటంకపరచకపోతే నీలోని సహనం ఎప్పుడు బయటకు వస్తుంది? నీలోని ప్రేమ క్షమాపణ ఎలా బయటకు వస్తుంది? దేవుడు చేసిన ప్రతి పని మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక కుటుంబములో కొందరు మనల్ని ద్వేషించటం మనలోని క్రీస్తు పరిమళాన్ని బయటికి తేవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఊర్లో కొంతమంది, దేవుని సంఘములో కొంతమంది మనల్ని ద్వేషించటం మనలోని క్రీస్తు పరిమళాన్ని, క్రీస్తు సౌందర్యాన్ని బయటికి తేవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక దేవుడు మంచివాడు, ఉత్తముడు, మంచిది తప్ప ఏదీ చెయ్యని దేవుడు దేవుని చిత్తము నెరవేర్చడానికి పూనుకున్న భక్తుల పట్ల ఈ లోకంలో శత్రుత్వాన్ని సృష్టించాడు. ఎందుకంటే అలా శత్రుత్వం మధ్యలో ఈ భక్తులు బ్రతికితే, సేవ చేస్తే వీళ్ళు కూడా క్రీస్తు ప్రతిబింబాలుగా ప్రత్యక్షమవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ శత్రువులందరినీ పెట్టడం మంచిదా కదా? అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్న విషయం, నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి ఒక ప్రయోజనం ఉంటుంది. నీలోని క్రీస్తు స్వరూపమును బయటికి తీసుకురావడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు గొణుక్కోకండి. నేనేం తప్పు చేశాను, నేను ఇంత మంచిగా సేవ చేస్తుంటే, ఇంత మంచి దాన్ని అయితే, ఇంత మంచోళ్ళని అయితే వీళ్ళందరూ ఎందుకు ద్వేషించాలి, వీళ్ళందరూ నాశనం అయిపోవాలి అనుకోవద్దు. వాడు ఉంటేనే నీ గొప్పతనం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. నీకు బాధాకరంగా అనిపించవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనక నీకు మేలు కలుగుటకి ఈ సమాజములోని పరిస్థితులను కూడా ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు ఏ ఉద్దేశముతో నన్ను ఈ గ్రామములో లేక ఈ దేశములో, ఈ పరిస్థితిలో, ఈ సన్నివేశంలో ఏ ఉద్దేశంతో నన్ను నీవు పుట్టించావో, ఇంత విద్వేషాన్ని, ఇన్ని విమర్శలను, ఇన్ని ఆటంకాలను, దుష్ప్రచారాలను ఎదుర్కోవాలని ఎందుకు నా పట్ల నువ్వు నియమించావో నాకు అర్థమైంది తండ్రి. ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, హింసించేవాళ్ళు ఉన్నప్పుడే నీలో దాగి ఉన్న క్రీస్తు సౌందర్యం బయటకు వస్తుంది. నీలో ఉన్న దేవుని శక్తి బయటకు వస్తుంది. ప్రభువా, ఈ హింసలను, పోరాటములను నేను సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయమని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఈ హింసలను వ్యర్థంగా పోనీయొద్దు. అదొక వజ్రాల మూట. నీకు వస్తున్న హింసలు బంగారు కాసుల మూట. అది దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రియ కుమార్తె, కుమారుడా, ఆ విలువైనటువంటి వజ్రాల మూట నీ మీద ఈ ప్రజలకు ఉన్నటువంటి ద్వేషము, వాళ్ళ మనస్సులో నింపుకున్న విషయం
నీకొక గొప్ప అవకాశము. యేసును పోలిన జీవితాన్ని నువ్వు జీవించడానికి, నువ్వు సాత్వికాన్ని ప్రదర్శించడానికి, ఇంకా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మారడానికి, ఇంకా మోకాళ్ళ మీద కన్నీళ్ల ప్రార్థన చేయడానికి, వీళ్ళందరూ కూడా నిన్ను ఓలీవల కొండ మీదకి తీసుకెళ్తారు. వీళ్ళందరూ నిన్ను కలిసి సీనాయి కొండ మీదకి తోసుకెళ్ళి ఎక్కిస్తారు. వీళ్ళందరూ కూడా నీవు దేవుని మహిమతో నింపబడడానికి మరొక రీతిగా సాధనాలే అవుతారు. వాళ్ళు మార్పు చెందుతారో చెందరో అది వాళ్ళ ఇష్టం. ఎప్పటికైనా వారు మారితే వాళ్ళు కూడా దీవించబడతారు, మారకపోయినా వాళ్ళ ద్వారా నీవు దీవించబడతావు. నువ్వు విరిగి నలిగిపోయి రోధించే విద్య నేర్చుకుంటావు. రోదన విద్య వాళ్ళ ద్వారానే నీకు వస్తుంది. ఎవడు విమర్శించకపోతే రోదన విద్య ఎలా వస్తుంది నీకు? అంగలార్పు విద్య ఎలా వస్తుంది? నేనే వైరము కలుగజేస్తాను. వైరము కలుగజేసిన భక్తులను రోదన విద్యలో ప్రవీణులు చేస్తాను. నేనే వైరము కలుగజేసిన భక్తులను క్షమించుటలో ప్రవీణులుగా చేస్తాను. ప్రేమించడం వారికి నేర్పిస్తాను. ఉత్తముడైన దేవుడు అన్ని మంచి పనులే చేస్తున్నాడు. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. నువ్వు మంచివాడవు, నువ్వు మంచివాడవయ్యా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నాకు సహాయం చేయండి. అన్ని పరిస్థితులలోనూ నిన్ను నమ్ముట నాకు నేర్పించండి. నీకు లోబడుట నాకు నేర్పించండి. నేను ఎంతగా బాధించబడుతున్నప్పటికీ, వ్యర్థముగా, అనవసరంగా, నిర్హేతుకముగా ఎంతమంది నన్ను ద్వేషిస్తున్నప్పటికీ, దావీదు వలె నేను ఉత్తమమైన దానిని వెంబడించుటకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకే స్తోత్రాలు. నీ వాక్యం ఫలింపచేయండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. అలాగే ఈ ప్రపంచంలో మా మీద, ప్రజల్లో ఉండే ద్వేషాన్ని కూడా నువ్వు అనుమతించావు. అనుమతిస్తే అది మాకు మేలు చేస్తుందని ఈ దినాన మీరు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను మాతో మాట్లాడటం కొనసాగించండి. ప్రతి సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ మేము ఆత్మ సంబంధంగా, స్పిరిచువల్గా ఎన్కాష్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ సమాజంలో నుండి మాకు ఎదురవుతున్న ద్వేషము, దూషణ, ఆటంకాలు, సంకట పరిస్థితులన్నిటినీ ఆత్మీయ ధనముగా మార్చుకోవడం మాకు నేర్పించు తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించి మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు పంపించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసమును చేరువచ్చిన మనకందరకును, ఈ సభల నిర్వాహకులకు, పాల్గొంటున్న వారికి అందరికీ, సదాకాలం సహకరిస్తున్న వారందరికీ సదాకాలం ఎడబాయక తోడయ్యుండి యేసు స్వరూపములోనికి చెక్కునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.